ఎప్పటి నుంచో శ్రీశైలంకి వెళ్దాము అని అనుకుంటే ఫైనల్గా ఒకరోజు కుదిరింది. ఓన్ వెహికల్లోనే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళడానికి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 గుండా వెళ్తుంటే తాజా టిఫిన్స్ కనపడింది దారిలో. ప్రస్తుతానికి బుడ్డోడు నిద్రపోతున్నాడు, కానీ తర్వాత లేచి దారిలో ఆకలంటే అక్కడేం దొరకవేమోనని చెప్పేసి ఇక్కడే మాకు కావాల్సినవన్నీ తినేసి వాడికి మాత్రం పార్సల్ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. హైదరాబాద్ నుంచి శ్రీశైలము వయా కల్వకుర్తి వెళ్ళాల్సి ఉంటుంది. అరౌండ్ 220 కిలోమీటర్స్ దాకా అయితే పడుతుంది. ఆల్మోస్ట్ 100 to 120 కిలోమీటర్స్ దాకా హైవేనే ఉంటుంది. కల్వకుర్తి దాటిన తర్వాత ఒక 45 to 50 మినిట్స్ తర్వాత ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనే ఏరియా అయితే వస్తుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 60 to 80 కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఫారెస్ట్లో కూడా రోడ్ అయితే చాలా బాగుంటుంది అండ్ చుట్టుపక్కల గ్రీనరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫారెస్ట్ దాటిన తర్వాత లాస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే ఘాట్ రోడ్ ఉంటుంది. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు ఘాట్ రోడ్లో మేనేజ్ చేయగలమా లేదా అనే డౌట్ అయితే ఏం లేదు. ఎందుకంటే మరీ ఎక్కువ హెవీ బెండ్స్ అయితే ఏముండవు, నార్మల్గానే ఉంటుంది రోడ్డు. అండ్ ఆబ్వియస్గా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మీకు కంపల్సరీగా డ్యామ్ అయితే కనపడుతుంది. ఫస్ట్ టైం డ్యామ్ చూడగానే దిగేసి అక్కడ ఫోటోలు దిగాలి, లేకపోతే డ్యామ్ వ్యూని ఎంజాయ్ చేయాలి అనేసి ఎక్కడ పడితే అక్కడ కార్ అయితే ఆపాల్సిన అవసరం లేదు. ఘాట్ రోడ్ మొత్తం ఎండ్ అయ్యేలోపు మీకు మల్టిపుల్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో కంగారు పడకుండా ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ కార్ ఆపుకొని మీరు డ్యామ్ని చూడొచ్చు. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు డ్యామ్ వ్యూ బ్యూటిఫుల్గా ఉంటున్నా కూడా రష్ అవాయిడ్ చేయడానికి ఇలాంటి టైం అయితేనే బెటర్. ఇక ఈ వ్యూ పాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో దొరికే బజ్జీ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చల్లటి క్లైమేట్లో అలా డ్యామ్ని వ్యూ చేస్తూ అలా వేడి వేడి మిరపకాయ బజ్జీలు కొరుక్కుంటూ తింటుంటే వావ్, దట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బార్డర్. నాకు తెలిసి హాఫ్ ఆంధ్ర సైడ్ హాఫ్ తెలంగాణ సైడ్ ఉంటుంది అనుకుంటున్నాను. తెలంగాణ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మీకు ఓవరాల్గా 2 టోల్స్ అయితే వస్తాయి. ఒకటి మీరు బ్రిడ్జ్ దాటిన తర్వాత జస్ట్ ఆంధ్ర బార్డర్లో ఒక టోల్ ఉంటుంది, రెండోది శ్రీశైలం ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటో చెప్పగలరా? ఇది వచ్చేసి శ్రీశైల శిఖరం. చిన్నప్పుడైతే ఈ మెట్ల ద్వారానే పైకైతే వచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడైతే కార్ అలో ఉంది. సో పైదాకా కార్ తీసుకొచ్చేసి కార్ పార్కింగ్లో పెట్టేసి ఈ కొద్దిగా మాత్రమే నడుచుకుంటూ పైకి వెళ్తే సరిపోతుంది. అందరూ శ్రీశైల శిఖరానికి ఎందుకు వస్తారో తెలుసు కదా. పైన ఉండే నంది కొమ్ముల మధ్యలో నుంచి శ్రీశైల గోపురం మీద ఉండే కలశాలను కనుక చూడగలిగితే జన్మరాహిత్యం ఉంటుంది అని చెప్తారు. ఆబ్వియస్గా నంది కొమ్ములో నుంచి కనపడదు కాబట్టి ఇలా బైనాక్యులర్స్ కూడా పెట్టారు. 10 రూపీస్ తీసుకుంటారు. ఫార్మాలిటీ కోసం నంది కొమ్ములోంచి కూడా చూసాం, ట్రై చేసాం. కిందనే ఒక శివాలయం ఉంటుంది, అది కూడా దర్శించుకున్నాం. ఈ రాళ్ళు పేర్చిన బిల్డింగ్ ఓనర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో మీరేమైనా చెప్పగలరా? కింద చిలక జోస్యం కూడా చెప్తారు. జ్యోతిషం తనకు అనుకూలంగా చెప్పలేదని మా ఆవిడ, ఒక్కసారి చిలక బయటకు వచ్చిందని మా వాడు, ఇద్దరు డిసప్పాయింట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు శిఖరాన్ని కనుక ముందుగా దర్శనం చేసుకుంటే మీరు శ్రీశైలం నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. ఇక శ్రీశైలం వెళ్ళే ముందు దారిలో కనిపించే ఇంకొక సూపర్ ప్లేస్ వచ్చేసి సాక్షి గణపతి. మనం శ్రీశైలం వచ్చాము అనడానికి సాక్ష్యం ఈ సాక్షి గణపతి. అందుకే ఈయనను కంపల్సరీగా విజిట్ చేసుకోవాలని చెప్తారు. బేసిక్గా వీడికి లైన్లో నడిచే అలవాటు ఉండదు, అందుకే నార్మల్గా నడిచి గుడి దగ్గర జాయిన్ అవుతాడు. ఫైనల్గా శ్రీశైలం అయితే వచ్చేసాము. సో అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంకి అయితే రావచ్చు. దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. ఎందుకంటే టోల్ గేట్స్ అన్నిటి దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంటుంది. అండ్ సాటర్డే సండేస్ అయితే చెప్పనక్కర్లేదు. మేము వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్లో అయితే స్టే చేసాము. ఎందుకంటే ఇక్కడి నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని మీరు ఏపీ టూరిజం వెబ్సైట్ నుంచే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీన్ని అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఇదే రిసెప్షన్ కమ్ డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి రూమ్స్ ఉండే ఏరియా. చెట్లు అన్నిటి మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ స్టే.
కార్ పార్కింగ్కి కూడా యాంపుల్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మేము వచ్చేసి స్పర్శ దర్శనానికి బుక్ చేసుకున్నాము. స్పర్శ దర్శనము రోజులో 3 టైమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మేము బుక్ చేసుకుంది రాత్రి 9 o'clock టైంకి. సో 9 o'clockకి దర్శనం కాబట్టి అలా ఈవినింగ్ బయటకు వచ్చేసి టెంపుల్ ఏరియాలో అలా ఒక చిన్న వాక్ వేసాం. ఆ తర్వాత రోప్ వే ట్రై చేద్దామనేసి పాతాళగంగ సైడ్ అయితే వెళ్ళాము. సాటర్డే సండే రష్ ఉండడం వల్ల వెయిటింగ్ టైము వెళ్ళడానికి 40 minutes, రావడానికి ఇంకొక 1 hour అయితే పడుతుందని చెప్పారు. ఈ రోప్ వేలో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే పైనుంచి కింద దాకా తీసుకువెళ్ళి అంటే పాతాళగంగ దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తారు. రెండో ఆప్షన్ ఏంటంటే పాతాళగంగ దాకా వెళ్ళి అక్కడి నుంచి బోట్లో అక్క మహాదేవి కేవ్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తారనమాట. కాకపోతే బోటింగ్ అనేది మాన్సూన్ సీజన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే రైన్స్ పెరిగినప్పుడు బ్యాక్ వాటర్ అయితే పెరుగుతుంది కాబట్టి. రెండోది ఏంటంటే మీరు బోట్లో కాకపోయినా సరే ఆన్ రోడ్ అయినా సరే అక్క మహాదేవి కేవ్స్ అయితే విజిట్ చేయొచ్చు. శ్రీశైలం చుట్టుపక్కల విజిట్ చేయడానికి చాలా అంటే చాలా ప్లేసెసే ఉంటాయి. అందులో ఆల్రెడీ ఒకటి మనం చూసినటువంటి శిఖరము, రెండోది నేను చెప్పినటువంటి అక్క మహాదేవి కేవ్స్. ఇదే కాకుండా ఇంకా హటకేశ్వరం అని పాలధార పంచదార కూడా ఉంటుంది. అవి కూడా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. ఇంకా పిల్లలకి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే బయటికి వెళ్ళాక కంపల్సరీగా ఇంకో బొమ్మ కావాల్సిందే. కొన్నావురా? ఏంటిది అది? ఏం చేయాలి దాంతో? ఇంకా లైట్గా డిన్నర్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టు దర్శనానికి కంపల్సరీగా పట్టు వస్త్రాలు మాత్రమే ధరించి వెళ్ళాల్సి వస్తుంది. స్పర్శ దర్శనం అనేది స్పెషల్ దర్శనం అయినా కూడా అరౌండ్ 1.5 to 2 hours అయితే కంపల్సరీగా పడుతుంది. చిన్నప్పుడైతే శ్రీశైలంలో దేవుణ్ణి కంపల్సరీగా తాకనిచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్నే స్పెషల్ దర్శనం కింద చేశారనమాట. ఏదైతేనేమి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే రాత్రి 11 గంటలు అవ్వడం వల్ల లడ్డు కౌంటర్స్ అన్నీ క్లోజ్ చేసేశారు. సో ఉదయాన్నే లేచి లడ్డు కౌంటర్స్ దగ్గరికి వచ్చి లడ్డు తీసుకున్నాను అనమాట. హోటల్కి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేశారు. లిమిటెడ్ అండ్ యావరేజ్ టేస్ట్. ఇక తిరుగు ప్రయాణం స్టార్ట్ చేయడం కోసం మన వాళ్ళని కూడా లేపేశాను. దిస్ ఈస్ హౌ ద రూమ్ లుక్స్. అఫోర్డబుల్ అండ్ డీసెంట్ అనే చెప్తా నేనైతే. అలా బుడ్డోడితోటి మార్నింగ్ వాక్ చేసేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో వెళ్తుంటే ఇలా భూచక్ర గడ్డ కనపడింది. టెంప్టింగ్గా అనిపిస్తే ఆగేసి ఒకసారి ట్రై చేసామన్నమాట. దాని మీద బెల్లం లేదా చక్కెర జల్లిస్తారు. నేనైతే బెల్లం ఆప్షన్ ట్రై చేశాను. టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది. కాకపోతే తిన్న తర్వాత కాస్త మౌత్ అయితే డ్రై అయిపోయింది, ఎందుకో తెలియదు. ఇక డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పాతాళగంగలోకి డైరెక్ట్గా కార్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అదే ఒకవేళ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తే కార్ యాక్సెస్ అయితే కంపల్సరీగా ఉండదు, ఎందుకంటే మొత్తం నిండిపోతుంది కాబట్టి. చిన్నప్పుడు నదిలో స్నానం చేయాలంటే చాలా భయం వేసేది. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకుందాం అనేసి వెళ్తున్నాం. వాటర్ అయితే సూపర్ క్లీన్గా ఉన్నాయి. అసలు ఇలా నదిలో చేపలు ఈదుతో చూడడం భలే అనిపించింది. ఇక నేను చిన్నప్పుడు భయపడ్డట్టే మావాడు కూడా భయపడుతూ ఉంటే ఎలాగోలా నది దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. ఇంద్ర సినిమా చూసినప్పటి నుంచి నేను కూడా చిరంజీవిలో ఇలా నదిలో నుంచి లేచి ఇలా చేయాలనేసి ఎప్పుడు అనుకునేవాడిని. ఫైనల్గా చేశాను. అలా నదిలో 3 మునకలేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్ ఈవినింగ్ కల్లా వచ్చేసాము. అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.